బిగ్ బాస్‌లో ఎప్పుడూ ఒక కమెడియన్ అయితే పెడుతూనే ఉంటారు. కానీ ఇమాన్యుయల్ తనదైన రీతిలో ఇంట్లో వాళ్ళనే కాకుండా బయట ఉన్న ఆడియన్స్‌ని కూడా చాలా అలరిస్తున్నాడనే చెప్పాలి. అయితే ఇందాకే రిలీజ్ అయిన ప్రోమోలో ఏం జరిగిందో చెప్తాను. ఇక రీతు అలాగే పవన్ డెమాన్ బయట కూర్చొని తింటూ ఉంటే ఇమాన్యుయల్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి పవన్ డెమాన్ని నువ్వు ఇలా మా ఇద్దరి దగ్గరికి రావడం కరెక్ట్ కాదు, నీకు పాపం తగులుద్ది, చూడండి బిగ్ బాస్ అంటూ కెమెరాకైతే చూపిస్తూ నువ్వు ఇలా మా ఇద్దరి మధ్యలోకి రావడం మంచిది కాదంటూ నేను రీతుని చాలా మిస్ అవుతున్నాను, తను ఎక్కడో ఉన్నా ఇక్కడ నా పక్కనే ఉన్నట్టుంది, నా కళ్ళెదురుగానే కూర్చున్నట్టుంది, నాకేదో తినిపిస్తున్నట్టు ఉంది అంటూ అంటాడు ఇమాన్యుయల్. ఇక ఈ మాటలకి బయట కూర్చుని తింటున్న రీతు అలాగే పవన్ డెమాన్ చాలా నవ్వుకుంటారు. ఇక బిగ్ బాస్ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటూ అనగానే పవన్ డెమాన్ రీతువే కాకుండా అక్కడున్న ఫ్లోరా సైని, తనూజ, భరణి గారు కూడా చాలా నవ్వుకుంటారు. ఇక ఈయన మాటలు వినగానే రీతు అలాగే పవన్ డెమాన్ అయితే లోపలికి వచ్చేస్తారు. ఇక అటుగా వెళుతున్న తనూజాని తనుజ నా నడుం గిల్లొద్దు అని అంటాడు. నిజానికి తనుజ తన నడుమేం గిల్లదు. అటుగా వెళుతుంటే ఇమాన్యుయల్ ఉండి నా నడుము గిల్లొద్దు అనగానే భరణి గారు, ఫ్లోరా సైని గారు అయితే చాలా నవ్వుకుంటారు. ఇక తనుజ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నేను నీ నడుము గిల్లడం ఏంటి అని అంటే వెంటనే రీతు కలగజేసుకొని అసలు నీకు నడుము ఎక్కడుందో చూపించు అని అంటుంది. ఇక దానికి ఇమాన్యుయల్ ఇదేంటి, ఇది నడుము కాదా, ఇది కుడుమా అంటూ తన నడుముని చూపిస్తూ ఉంటాడు. ఇమాన్యుయల్ తన నడుముని చూపించగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే పడి పడి నవ్విపోతారు. ఇక తనుజ అయితే నేను నడుముని గిల్లానా, ఏది నీ నడుము చూపించు ఇప్పుడు గిల్లుతాను అంటూ ఇమాన్యుయల్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక మొత్తానికి ఇమాన్యుయల్ తన స్పాంటనిటీతోని బయటే కాకుండా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని అలాగే ఆడియన్స్ని కూడా చాలా అలరిస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికే ఇమాన్యుయల్కి బయట ఫ్యాన్ బేస్ చాలా పెరిగిపోయింది. తను ఇలాగే అలరిస్తే తను కప్పు కొట్టే అవకాశం కూడా ఉండొచ్చు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.